మోహన్ బాబు యూనివర్సిటీ విద్యార్థుల వరుస ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఎంబీయూలో హర్షవర్ధన్ రెడ్డి అనే బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. రామరెడ్డిపల్లిలోని ఒక ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోగా కడప జిల్లాకు చెందిన విద్యార్థిగా గుర్తించారు. హర్షవర్ధన్ రెడ్డి ఆత్మహత్యపై కేసు నమోదు చేసిన పోలీసులు విద్యార్థుల ఆత్మహత్యలకు గల కారణాలపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఎంబీయూలో గత 2 నెలల్లో వరుసగా 5 విద్యార్థులు మృతి చెందడం ఆందోళన కలిగిస్తుంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రైట్ రవివర్మ, అసలు ఒకే యూనివర్సిటీలో వరుసగా ఇలాంటి ఆత్మహత్యలు జరుగుతుంటే అక్కడ ప్రభుత్వం ఏం చేస్తుంది? యమున మోహన్ బాబు యూనివర్సిటీలో ఎన్నడూ లేని విధంగా గత 2 నెలల్లోనే దాదాపు 5 విద్యార్థులు మృత్యువాత పడ్డారు. ముఖ్యంగా గత ఏడాది అక్టోబర్లో జరిగినటువంటి ప్లేస్మెంట్లో సెలెక్ట్ అయినటువంటి వారి నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేసేందుకు యూనివర్సిటీ యాజమాన్యం ఒత్తిడి పెంచుతూ ఉంది విద్యార్థుల మీద. ఈ నేపథ్యంలోనే గత నెల 24వ తేదీన భావన అనే తిరుపతి రూరల్ మంగళానికి చెందినటువంటి విద్యార్థి ఆత్మహత్య చేసుకుంది. ఇవాళ హర్షవర్ధన్ రెడ్డి అనే విద్యార్థి కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ముఖ్యంగా ప్లేస్మెంట్కి సెలెక్ట్ అయినటువంటి విద్యార్థుల నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తోంది మోహన్ బాబు యూనివర్సిటీ. ఈ నేపథ్యంలోనే యూనివర్సిటీ యాజమాన్యం సైతం తమకు చెల్లించాల్సిన ఫీజులు చెల్లించిన పెదపే మీరు ప్లేస్మెంట్కి వెళ్ళి జాయిన్ అవ్వాలి, కానీ అంతవరకు ఆ లోపు మేము అనుమతించేది లేదని చెప్పేసి భావన యూనివర్సిటీ యాజమాన్యం అయితే వ్యక్తం చేస్తుంది. ఈ నేపథ్యంలోనే అటు విద్యార్థుల తల్లిదండ్రులకు చెప్పుకోలేక, అటు యూనివర్సిటీ యాజమాన్యాన్ని ఫీజులు పూర్తి స్థాయిలో చెల్లించలేక తీవ్ర ఆందోళనకు ఒత్తిడికి గురవుతున్నారు. ఈ ఒత్తిడికి గురవుతున్న నేపథ్యంలోనే చివరకు వాళ్ళ ఆత్మహత్య శరణమని చెప్పి భావించి ఈ మృత్యువాత పడుతున్నటువంటి ఘటనలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి. గత జనవరి నుంచి పరిగణలోకి తీసుకుంటే జనవరి 4వ తేదీన అటువంటి యూనివర్సిటీ మోహన్ బాబు యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి అకృత్యాలపై విద్యార్థులందరూ కూడా వివిధ విద్యార్థి సంఘాలు ఆందోళన క్రమం చేపడితే ఈ నేపథ్యంలోనే అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ విద్యార్థులను కిడ్నాప్ చేయడం, రకరకాల ఇన్సిడెంట్లు జరిగిన నేపథ్యంలో తదనంతరం జరిగినటువంటి పరిణామాలను పరిగణలోకి తీసుకుంటే వరుసగా 4 విద్యార్థులు ఆత్మహత్య పాల్పడ్డారు. ఇవాళ హర్షవర్ధన్ రెడ్డి అనే 5వ విద్యార్థి కూడా ఆత్మహత్య పాల్పడ్డాడు. వీటన్నిటికీ ప్రధాన కారణం అంటే యూనివర్సిటీ యాజమాన్యం వ్యవహరిస్తున్న విధానమే ముఖ్య కారణం అని చెప్పి పోలీసులు భావిస్తున్నారు. ఆ మేరకు కేసు నమోదు చేసి అయితే విచారణ చేపడుతున్నారు. ఇదివరలోనే యూనివర్సిటీ మీద రాష్ట్ర ప్రభుత్వం విచారణకి ఆదేశించింది. యూనివర్సిటీ అధిక ఫీజులు వసూలు చేస్తున్నారనే భావంతో ఉన్నత విద్యా మండలి విధించినట్టు కమిషన్ మేరకు విచారణ ఒకవైపు విచారణ సాగుతున్న నేపథ్యంలోనే మరోవైపు విద్యార్థులు వరుసగా ఆత్మహత్య చేసుకోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ క్రమంలోనే ఇవాళ హర్షవర్ధన్ రెడ్డి అనే విద్యార్థి మృతి చెందడం, గత 10 రోజుల క్రితం భావన అనే విద్యార్థి మృతి చెందడం, ఇలాంటి వరుస ఘటనలను పరిగణలోకి తీసుకుంటే ప్రభుత్వం కూడా యూనివర్సిటీ మీద సీరియస్గా చర్యలు తీసుకునేందుకు చర్యలు చేపట్టేందుకు ఉపక్రమిస్తూ ఉంది. ఈ క్రమంలోనే ఇవాళ యూనివర్సిటీ యాజమాన్యం వ్యవహరిస్తున్నటువంటి విధానం పట్ల విద్యార్థి సంఘాలు పదే ఆందోళన వ్యక్తం చేస్తున్నా కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టాల్సిన బాధ్యత ఉందని చెప్పి కూడా సూచిస్తున్నారు. అదే కాకుండా ఫీజులు అధిక మొత్తంలో వసూలు చేయడం, ఉన్న ప్రభుత్వం అంటే ఫ్రీ సీట్స్ వచ్చిన విద్యార్థుల దగ్గర నుంచి కూడా దాదాపు లక్షల్లో వసూలు చేస్తున్నారని చెప్పి సర్వత్రా ఆరోపణలు ఉన్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులు సైతం తీవ్రంగా ఆరోపిస్తున్నారు. వీటన్నిటి మీద ప్రభుత్వం దృష్టి సారించి ప్రత్యేక చర్యలు చేపట్టాల్సిన బాధ్యత ఉందని చెప్పి కూడా విద్యార్థుల తల్లిదండ్రులు అయితే సూచిస్తున్నారు. ఆ మేరకు యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి ఈ వరుస ఘటనలు అంటే విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడుతున్న వరుస ఘటనలు పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం ఎక్కడైనా చర్యలు చేపట్టాలని కూడా విద్యార్థి సంఘాల నాయకులు అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే నిన్న జరిగినటువంటి రాత్రి జరిగినటువంటి హర్షవర్ధన్ రెడ్డి మృతి పట్ల కూడా చంద్రగిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అదే కాకుండా విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ సైతం అసలు యూనివర్సిటీలో ఏం జరుగుతూ ఉంది, ఎందుకు విద్యార్థులు వరుస మృత్యువాత పడుతున్నారనే ఆ కోణంలో కూడా విచారణ చేపట్టాలని చెప్పి ఎస్పీకి కూడా సూచించినట్టుగా తెలిసింది. ఆ మేరకు పోలీస్ యంత్రాంగం కూడా యూనివర్సిటీ యాజమాన్యం మీద దృష్టి సారించిందని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. ప్రభుత్వం
పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టకపోతే మరింత మంది విద్యార్థులు కూడా మృత్యువాత పడే అవకాశం ఉందని చెప్పి కూడా తెలుస్తోంది. వీటన్నిటికీ ప్రధాన కారణం ఏంటంటే యూనివర్సిటీ యాజమాన్యం వ్యవహరిస్తున్నటువంటి విధానం, అలాగే యూనివర్సిటీ యాజమాన్యం విద్యార్థులపై ఒత్తిడి తెచ్చి అధిక ఫీజులు డబ్బులు వసూలు చేస్తున్నటువంటి ప్రధాన కారణం అని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. వాటన్నిటినీ పరిగణలోకి తీసుకొని యూనివర్సిటీ యాజమాన్యం అటు యూజీసీ అధికారులు వీటి పట్ల దృష్టి సారించి చర్యలు చేపట్టకపోతే మరింత మంది విద్యార్థులు కూడా మృత్యువాత పడే అవకాశం ఉందని కూడా స్పష్టంగా తెలుస్తోంది. స్థానికంగా ఉన్నట్టు జిల్లా పోలీసు యంత్రాంగం మాత్రం యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి విధానాల పట్ల దృష్టి సారించారని చెప్పి తెలుస్తోంది. యమున. రైట్, థ్యాంక్ యూ రవివర్మ.